అల్లూరి జిల్లా చింతూరు మండలంలోని సినిమా హాల్ రోడ్డుకు విచ్చేసిన రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పన శ్రీ మీడియాతో మాట్లాడుతూ డొంకరీలో రిజర్వాయర్లో 7 గేట్లు ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలు చింతూరు మండలంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే ఎగువ ప్రాంతాలకు వస్తున్న వరదకు జలఫుట్ సీలేరు డొంకారాయి కూడా 7 గేట్లు ఎత్తివేశారు. చింతూరు నివసిస్తున్న బీసీ కాలనీ శబరి ఒడ్డు యాదవ బజార్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునర్వసు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. శబరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో చీకటి వాగు సోకెలేరు వాగులు పొంగుతుండడంతో విఆర్ పురం మండలానికి రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే విఆర్ పురం మండలం అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది అని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్స్ ఎంపీడీఓస్ అందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు. సో మీరు అందరూ సేఫ్గా ఉండి ఏది హ్యూమన్ లాస్ ఉండకుండా ఆర్ క్యాటిల్ లాస్ మీరందరూ సేఫ్ ఏరియాస్కి వెళ్ళి జాగ్రత్తగా ఉండి అధికారులతో అందరితో మీరు అందరూ సహకారం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు డొంకలేరు కెనాల్స్ అన్ని వాటర్ రిలీజ్ చేస్తున్నారు. 3 feet ఎక్స్పెక్టెడ్ రైజ్ అని చెప్పారు. సో 3 feet అంటే ఇప్పుడు 36 ఉంది, ఆల్రెడీ 35 పాయింట్ సమ్. సో ఇంకా 38 అవ్వచ్చు. నో ఇష్యూస్ యాజ్ ఆఫ్ నో స్టిల్. అంటే ఇంకా డ్యామ్స్ నుంచి ఏదైనా వాటర్ వదిలితే ఇట్స్ అ ప్రాబ్లమ్. దెన్ వీ హ్యావ్ అరేంజ్ రిలీఫ్ సెంటర్. సో అందరికీ ఆల్రెడీ డంగురా వేపిస్తున్నాము. రిలీఫ్ సెంటర్స్కి అన్నీ వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేశారు అన్నీ. సో ఇఫ్ ఇట్ ఈస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందంటే వీ హ్యావ్ ఇన్ఫార్మ్ టు దెమ్ టు టేక్ దెమ్ టు రిలీఫ్ సెంటర్ కూడా అరేంజ్ చేశారు. ఎంపీడీఓస్ తహసీల్దార్స్ అందరికీ కూడా చెప్పాము. ఏంటంటే గోదావరి ఇంకా ఏం రేస్ చేయలేదు, ఓన్లీ శబరి లెవెల్ రేస్ అయ్యింది. సో అలా ఇటు 30 days బ్యాక్ ఇలా ఉండి అన్నీ ఫ్లడ్డెడ్ అలా ఉండదు, కానీ శబరి లెవెల్ ఇంక్రీజ్ అయింది. దాన్ని అలర్ట్ చేసాం ఆల్రెడీ. సో అందరూ సేఫ్గా ఉండడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం.